హాయ్ అండి. హాయ్ చెప్పు నేహ. హాయ్. ఈరోజు మా ఇంటికి సండే చాలా 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 స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు. మీకు చూపిస్తాను. నేహ స్వరూప్ భోజనం పెడుతున్నారు చూడండి. భోజనం ఇది. ఓకే, ఇప్పుడు మా ఇంటికి వచ్చిన గెస్ట్ చూశారు కదా, చిన్న పిచ్చుక. ప్లేట్లో వేసి అయితే తినిపించడానికి ట్రై చేస్తున్నారు, కానీ అదైతే తినట్లేదు. ఈరోజు అయితే ఉదయం లోపలికి అయితే వచ్చింది. ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. నేహ పట్టుకోవద్దమ్మా. బాగా పైకి అయితే ఎగరట్లేదండి, కొంచెం కొంచెంగా ఎగురుతుంది, కాకపోతే తినట్లేదు. చూడండి, తినట్లేదు, చిన్నపిల్ల కదా, అందుకనే. ఇది ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. స్వరూప్ నేహ అంటున్నారు పెంచుకుందామని. ప్లీజ్ అమ్మ కాదు, ఆ పిచ్చుకల అమ్మ వస్తుంది కదా, చూడు చూడు చూడు. నాన్న అది నీ చేయి పైకి వస్తుంది డాడీ, ఎందుకు తీసుకు పట్టుకున్నావు? చూసారా, అలా కొంచెం కొంచెంగా అయితే ఎగురుతుంది. ఎందుకంటే మళ్ళీ స్వరూప్ చేతిలోనే ఉంది. అది కొంచెం పైకి అయితే ఎగిరింది, కిటికీ వరకు కిందకి వచ్చింది. చూసారు కదా, చాలా క్యూట్ ఉంది కదా. పిచ్చుకలు అసలు ఎక్కువగా ఇప్పుడు కనిపించట్లేదు కదా, అందుకనే. నేహ దానికి మాటలు రావు. నేహ తినిపించు, బియ్యం తినిపించు, తింటదేమో, ఆకలేస్తుంది కదా. వీళ్ళిద్దరైతే బాగా ట్రై చేస్తున్నారు, కానీ అది అయితే తినట్లేదు, అలవాట్లేదు అనుకుంటా ఇంకా దానికి. అంటే తనకు తానుగా తినటం అలవాట్లేదు, ఇంకా చిన్న పక్షి కదా. నాన్న మెల్లిగా పట్టుకోవాలి అసలు దానికి. మెల్లిగా పట్టుకున్నానమ్మా. ఎందుకమ్మా నోరు తెరుస్తుందంటే దానికి కరెక్ట్ తెలియదు కదా. మీరు ఎంత ట్రై చేసినా అది తినేలా లేదు, కానీ దాన్ని విడిచిపెట్టి అంటే బయట కాదు, కార్డ్బోర్డ్ ఉంటుంది కిచెన్లో. నేహ ఆ ప్లేట్ అక్కడ పెట్టి కార్డ్బోర్డ్ తీసుకొని రమ్మా, అందులో పెడదాం. దాన్ని వదిలే అందులో పెట్టి ప్లేట్తో బియ్యం పెడితే తింటదో లేదో చూద్దాం. ఓకే, అవునా? దీనికి రోజు ఇప్పుడు దీనికి రోజు ఆహారం పెడితే దాని ఫ్యామిలీని తీసుకొని వస్తుందా? ఓకే ఓకే. దగ్గర ముందు నేర్చుకోవాలి కదమ్మా, ఎక్కడ కిట్టి దగ్గర డోర్ దగ్గర నేర్చుకుంది. ఇంకా అక్కడికి వెళ్ళాలి కదమ్మా, చాలా చాలా మూన్ ఉంటుందా, అక్కడ దాకా వెళ్ళాలి. మూన్ వరకు ఎగురుతాయా నాన్న పక్షులు? మూన్ వరకు పక్షులు ఏమి ఎగరవు, కానీ తోట తక్కువ ఎగురగలవు. తోట వరకు. ఓకే, అయితే ఇంకా ఇది తినేటట్లు లేదు నాన్న. కార్డ్బోర్డ్లో పెడదాం, కార్డ్బోర్డ్లో పెట్టి ఆ ప్లేట్తో పెడదాం. ఓకేనా? ఇదిగో ఇందులో పెట్టండి. ఇప్పుడు ఇదే దీని ఇల్లా? ఓకే, ఇందులో పెడదామా. కొంచెం క్లీన్ చేస్తే ఇంకా సుందరంగా అనిపిస్తుందండి. ఇదిగోండి దీని ఇల్లు సుందరం చేయాలంటే కార్డ్బోర్డులు తీయాలి. ఓకే ఫ్రెండ్స్, మా ఇంటికి వచ్చి నీ ఎత్తది ఎన్ని రోజులు అయితే ఉంటుందో చూద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.